అందరికి కూడా దేవుని పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆత్మీయ తల్లిదండ్రులకు, ఆత్మీయ సహోదరులైన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీ బంగారు పాదములకు కోటాను కోట్లు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇందుకు పనికిరాని వారము ప్రభా, పొట్టు వంటి వారమే ప్రభా. అయా ఈ దినమున ప్రభా, మరి మీరు సిలువలో పలికినటువంటి 7 మాటలు ధ్యానించుకోవడానికి మీరు మాకెంతో ధన్యత ఇచ్చారు ప్రభా. అయా ఆ 7 మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రభా తెలుసుకోవడానికి మీరు ఎంతో ధన్యత ఇచ్చారు ప్రభా. నా సహోదరులు 3 మాటలు మాట్లాడారు. 4వ మాట మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు ప్రభా. మీ మాట నా నోట ఉంచి ప్రభా, ఆ మాటను ఇదిగో నీ బిడ్డలకు అందించడానికి సహాయం దయచేయమని, కూడిన బిడ్డలందరూ కూడా ఆ మాటలో ఆంతర్యం ఎరిగి ఉండే కృపాభాగ్యం దయచేయమని, చిన్ని ప్రార్థన పాసనదికి చేర్చుకోమని యేసయ్య పేరట అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా సహోదరులు మరి 3 మాటలు మాట్లాడారు. మరి నేను 4వ మాట ఒక 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం 46వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలమ్మా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఒక ప్రశ్న వేస్తున్నారు. దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నాడు తండ్రి గారిని. ఇప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పాలి? తండ్రి అయినటువంటి దేవుడే చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయనకి తెలీదా? తెలుసు. పాపుల్ని రక్షించడానికి వచ్చాడు దేవుడు. మనల్ని పాపాల నుంచి విడిపించడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి, పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టడానికి, మన పాపాలన్నీ ఆయన రక్తం ద్వారా మనల్ని కడగడానికి ఆ దేవుడు పంపించాడు. ఆ విషయం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలుసు. ముందు ఇప్పుడు ఈ యొక్క సిలువ ధ్యానంలో మొట్టమొదటిసారిగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగిస్తాడు. ఇంకా సిలువ వేయబడక ముందే, ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడక ముందే ఇస్కరియోతు యూదాలో పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుణ్ణి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సిలువ వేయడానికి తీసుకొని వెళ్తున్నారో అతనికి లోపల పశ్చాత్తాపం వచ్చేసిద్ది. నేనెందుకు ఈ నీతిమంతుణ్ణి సిలువ వేయడానికి అప్పగించాను? ఇతను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, నేను ఎందుకు ఈ పని చేశానని చెప్పేసి అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చేసి ఆ శాస్త్రుల దగ్గరికి, ఆ పరిసయ్యుల దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దల దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చాయా, ఈ డబ్బులు మీరు తీసేసుకోండి, ఆ యేసు ప్రభువుని యేసుని విడిపించండి, ఈ డబ్బులు నాకు వద్దు, అతడు చాలా నీతిమంతుడు అంటే వెళ్ళు బాగా వచ్చా కానీ వెళ్ళు మేమైతే అతన్ని వదలమని చెప్తారు. తను చాలా పశ్చాత్తాపడి ఉరిపెట్టుకొని చనిపోతాడు. ఆ విషయం మన బైబిల్లో చూస్తాం. తర్వాత దొంగ మొదటి మాట మాట్లాడినప్పుడు, యేసు ప్రభువారు సిలువలో మొదటి మాట మాట్లాడినప్పుడు దొంగలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఆ దొంగ అనుకుంటాడు, నిజంగా ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళని క్షమిస్తున్నాడు. ఇతడు బ్రతికినంత కాలం కూడా తన జీవితంలో ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించాడు, ఇతను చేసిన దుష్కార్యం ఏమీ లేదు, నేను పాపిని, దౌర్భాగ్యుడు, దొంగను, ఎంతోమందిని చంపాను, కానీ ఇలాంటి శిక్షకు నేను అర్హుడిని, కానీ ఇతను అర్హుడు కాదు కదా అని చెప్పేసి ఒక పశ్చాత్తాపం వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి సొంత ప్రజలైనటువంటి వారు మధ్యాహ్నం నుంచి 3 గంటల దాకా, అంటే 12 గంటల నుంచి 3 గంటల దాకా చీకటి కమ్మింది. ఆ దేశం అంతా చీకటి కమ్మింది. కానీ మబ్బు పట్టినట్టు కాదు, వర్షం వచ్చే సూచనలు ఏమీ లేవు, మెరుపులు లేవు, ఏమీ లేవు, చీకటి కమ్మింది. ఇప్పుడు శాస్త్రులైనటువంటి వారు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. వీళ్ళందరికీ ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతా ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి వారికి ధర్మశాస్త్రం తెలుసు.
మరి దేవుడు ప్రవచన వాక్యాలు చెప్పాడు. 22వ కీర్తనలో చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచన వాక్యం ఉంది. ఆమోసు 8:9లో ఉంది. నేను మధ్యాహ్న కాలమందు చీకటికి రమ్మజేస్తానని చెప్పేసి దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. సూర్యుడిని అస్తమింపజేస్తానన్నాడు. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వారిలో కూడా ఒక్కళ్ళలో కూడా పశ్చాత్తాపం కలగలేదు. ఆ చీకట్లో సంచరిస్తూ దేవుణ్ణి దూషిస్తూ మరి దేవుణ్ణి అపహసిస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ వారిలో మాత్రం ఒక పశ్చాత్తాపం అనేది రాలేదు. దేవుణ్ణి నమ్మినటువంటి వారు కొంతమంది ఉన్నారు, మరి నమ్మని వారు కదా సిలువ వేసింది. ఈ సిలువ వేయించింది. సిలువ వేసిన వారు వేయించిన వారు అక్కడే ఉండి ఆ చీకట్లో అంతసేపు సంచరిస్తూ ఉన్నారు, కానీ మరి ఆ ప్రభువుని గురించి వారు తెలుసుకోలేకపోయారు. ఎందుకని? వారి మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చేసింది. ఎందుకు గుడ్డితనం వచ్చేసింది? అపోస్తల కార్యాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వింది. దొంగ అయితే దేవుని వైపు తేరి చూచాడు, తను పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ చీకట్లో సంచరిస్తున్నారు, కానీ ఎవరు కూడా దేవుని వైపు చూడట్లేదు. ఆ చూడనటువంటి ఆ ప్రజలని సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారు చూస్తూ ఎంతో నిరుత్సాహపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. దేవుడు ఈ లోకానికి వచ్చి తన పని సంపూర్తిగా చేశాడు. ఒకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు పంపించిన పని నేను సంపూర్ణం చేశానని. దేవుడు పంపించినటువంటి పని అయితే సంపూర్ణం చేయగలిగాడు, కానీ ఫలితం అయితే అసంపూర్ణంగానే యేసు ప్రభు వారికి తోస్తూ కనపడుతూ ఉంది. ఈ వీరి విషయమై దేవుడు ఎంతగానో బాధపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎందుకయ్యా నీవు నా చెయ్యి విడనాడావని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదుకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిరర్ధులు నైరి. చూడండి, దేవుడు చెప్పినట్లుగానే ఎవరైతే మనస్సులో దేవునికి చోటియలేదో వారి మనోనేత్రాలకి దేవుడు గుడ్డితనం కలగజేస్తాడు. వారికి ఇదిగో ఇటువంటి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగిస్తాడు. మనం కూడా చాలాసార్లు వింటాం, వినమటుకు వింటాం, చూడమటుకు చూస్తాం, కానీ దేవునికి చోటు ఇవ్వకపోగా భ్రష్ట మనసుకి మనం అప్పగించబడిన వారమై అనేక సమస్యలతో మరి మనం వాటి నుంచి బయటికి రాలేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. దేవుడు ఈ విధంగా వారిని కూడా భ్రష్ట మనసుకు అప్పగించినప్పుడు దేవుణ్ణి మరి అసంతృప్తిగా దేవుడు ప్రశ్న వేస్తాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని చెప్పేసి. ఎందుకంటే మరి వీరందరూ కూడా మారాలని, వీరందరూ మార్పు చెందాలని, వీరందరికీ పరలోక రాజ్యం ఇవ్వాలని తన ప్రాణం పోతున్నా సరే ఆ మనిషిని ప్రేమించి మరి తన రక్తాన్ని చిందిస్తున్నప్పుడు గ్రహింపు లేని వారిగా ఉండి, సొంత ప్రజలుగా ఉండి, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారిగా ఉండి కూడా దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ, అపహాస్యం చేస్తూ, గేలి చేస్తూ, ఆ గడ్డం బీగుతూ, వస్త్రాలు చీట్లు వేసి పంచుకుంటూ, అసహ్యమైనటువంటి భ్రష్టభరితమైనటువంటి కార్యాలు చేస్తూ ఆ బిడ్డలు అలా మిగిలిపోయారు. అలాగే దేవుడు పాపాత్ములైనటువంటి బిడ్డలను చూసి కూడా దేవుడు ప్రతిరోజు కన్నీరు విడుస్తాడు. ఎందుకంటే
బిడ్డలు ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు వచ్చింది పాపిని రక్షించడానికే దేవుడు వచ్చాడు. నీతిమంతుల్ని కాపాడడానికి నేను రాలేదు, కానీ పాపిని కాపాడడానికే నేను వచ్చానని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా పాపులమే, స్వాభావికంగా మనము పాపులమే. మనలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు ఉండరు. మనం ఎన్ని వాక్యాలు చెప్పుకుంటున్నా, మరి ఎంత వాక్యం వింటున్నా తగ్గింపు జీవితం మనలోనికి రానే రాదు. మనం మనలాగానే ఎప్పుడు కూడా ఉంటాం. మనం ఎప్పుడైతే మనం మనలాగా ఉండకుండా మనం దేవునిలాగా ఉండి, దేవునితో సహవాసము కలిగి ఉండి, దేవుని మనసు మనం కలిగి ఉండి సహోదరుని ప్రేమిస్తూ ఉంటే మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. మనం కూడా ఆయన నిత్యరాజ్యంలో వారసులు అవ్వడానికి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. పాత నిబంధన కాలంలో అయితే ఏదో గొర్రెనో ఏదో ఒక ఆవును తీసుకెళ్ళి బలిచ్చేసి పాపాలు కడిగేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి పశ్చాత్తాపం లేదు. పాపం కడుక్కుంటున్నారు కానీ పశ్చాత్తాపం అయితే లేదు. మళ్ళా వెళ్ళి పాపం చేసి మళ్ళా వచ్చి ఒక గొర్రెను బలిస్తున్నారు. ఇది చూసినటువంటి దేవుడికి అసహ్యమైపోయింది. అసహ్యమైపోయి ఈ బలులన్నీ అసహ్యమైపోయి ఇలా కాదు అని చెప్పి తన సొంత కుమారుణ్ణే భూలోకానికి పంపి మన పాపాలన్నీ, మన పాప భారం అంతా దేవుడి మీద వేసి, మరి ఆయన దెబ్బల చేత రక్తాన్ని కారిస్తే ఆ రక్తంలో మనం వస్త్రాలు ఉతుక్కొని పాపరహితులుగా మనం దేవుని రాజ్యానికి చేరాలని దేవుడు ఎంతో ఇష్టపడి మన కొరకు తన కుమారుణ్ణి బలిచ్చాడు. కుమారుడు కూడా మన కొరకు ఇష్టపడి తన రక్తాన్ని కార్చాడు. మనం ఆ విధంగా మరి మన పాపాలు కడుక్కొని పవిత్రపడి మరి దేవుని రాజ్యంలో మనం ఉండాలి. మన కుటుంబాలు ఉండాలి, మన బిడ్డలు ఉండాలి. మరి ప్రతి వారం కూడా మరి వాక్యం వినాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అని గ్రహించుకోవాలి. మరి ధర్మశాస్త్రానుసారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ కలిగి దేవుని రక్తంలో వస్త్రాలు ఉదుక్కొని గొర్రెపిల్ల సంఘంలో, ఎత్తబడే సంఘంలో మీరందరూ ఉండాలని, నా చిన్న మాటల్లో తప్పులుంటే నన్ను క్షమించమని కొద్ది మాటలు దేవుడు దీవించాలని ఆశపడుతూ నా యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.